చాలా మంది బట్టతలను దాచుకుంటారు. 60+ లో అడుగుపెట్టిన వయసును దాచేస్తూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. 60లో కూడా 20లో ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ప్రోస్థెటిక్లు కెమెరాల మాటున వీళ్ళ వృద్ధాప్యం అస్సలు బయటపడటం లేదు. కానీ అన్నిసార్లు దీనిని కవర్ చేయడం సులువు కాదు. ఒక్కోసారి అది బయటపడిపోతూ ఉంటుంది. అందరూ రజనీకాంత్, తలా అజిత్లు కాదు కదా. న్యాచురాలిటీ, రియాలిటీకి దగ్గరగా ఉండటానికి ముఖ్యంగా ఖాన్లు 60+ లో వయసు ఉడిగినా కూడా బయటకు మాత్రం దొరికిపోకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అతడు కొద్ది రోజులుగా తన వయసును దాచుకోకుండా బయటపడటం చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఆయన శారీరక రూపాన్ని, అలసటతో కూడిన ముఖాన్ని చూసి అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ లుక్ ఇలా మారడానికి గల కొన్ని ముఖ్యమైన కారణాలపై నెటిజన్లలో బిగ్ డిబేట్ అయితే రన్ అవుతోంది. చాలా మంది సల్మాన్ ఖాన్ మారిన లుక్ చూసి నిజంగా షాక్ కి గురవుతూ ఉన్నారు. సల్మాన్ ఏంటి ఇలా మారిపోయాడు అంటూ షాక్ అవుతూ ఉన్నారు. అయితే ఖాన్ అభిమానులు మాత్రం దీనిని సమర్థిస్తూ ఉన్నారు. 60 ఏళ్ల వయసులో ఇలాంటి కాస్మెటిక్ సర్జరీలు లేదా భారీ మేకప్ లేకుండా కెమెరా ముందుకు తన అసలు రూపాన్ని చూపించడానికి ఎంతో ధైర్యం కావాలని, హాలీవుడ్ లేదా సౌత్ లో రజనీకాంత్ తరహాలో సల్మాన్ కూడా తన సహజత్వాన్ని దాచకుండా ఉండటం అభినందించదగ్గ విషయమని ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. సల్మాన్ ఖాన్ మారిన రూపాన్ని చూసి నెటిజన్లు ఆయన పాత ఆరోగ్య సమస్యలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. గతంలో సల్మాన్ ఖాన్ ట్రైజెమినల్ న్యూరాలజియా అనే తీవ్రమైన న్యూరోలాజికల్ అంటే నరాల సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. దీనిని ప్రపంచంలోనే అత్యంత నొప్పితో కూడిన వ్యాధిగా పరిగణిస్తారు. దీని చికిత్స కోసం ఆయన అమెరికాలో గామా నైఫ్ సర్జరీ కూడా చేయించుకున్నారు. అయితే ప్రస్తుత సిక్ లుక్ కు సంబంధించి ఖాన్ సరికొత్తగా ఏదైనా అనారోగ్యానికి గురయ్యారనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సల్మాన్ ఖాన్ ఇలా బాగా బరువు తగ్గి లీన్ లుక్ లోకి మారడానికి ఆయన నటిస్తున్న తాజా చిత్రం మాతృభూమి, మే వార్ రెస్ట్ ఇన్ పీస్ కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. ఈ సినిమాలో ఆయన ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ బి సంతోష్ బాబు పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఒక సైనిక అధికారి పాత్రకు తగ్గట్లుగా కనిపించడం కోసం కఠినమైన డైట్ వర్కౌట్స్ చేయడం వల్ల ముఖంలో కాస్త అలసట, చర్మం వాలినట్లుగా కనిపించడం సహజమే. 60 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఖాన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఒకవైపు మాతృభూమి చిత్రానికి సంబంధించిన పనులు, రీషూట్స్ తో పాటు మరోవైపు సౌత్ దర్శకుడు వంశీ పైడిపల్లితో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. నిరంతర ప్రయాణాలు, నైట్ షిఫ్ట్ల వల్ల ఒంటిపై ఆ ప్రభావం పడటం సాధారణమే. సినిమాల్లో కనిపించే గ్లామర్, వందల మందితో ఒంటరిగా పోరాడే భాయ్ జాన్ లుక్ వెనుక విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ కెమెరా యాంగిల్స్, భారీ మేకప్ ఉంటాయి. కానీ నిజ జీవితంలో సెలబ్రిటీలకైనా వయసు పెరగడం, శారీరక అలసట అనేది తప్పదు. ముంబైలో జరిగిన స్లమ్ రీహాబిలిటేషన్ అథారిటీ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ అలసిపోయినట్లుగా కనిపించినా కూడా అక్కడి పేద లబ్ధిదారులను ఎంతో ఆప్యాయంగా పలకరించి ఇళ్ల తాళాలు అందజేయటం ఆయన మంచి మనసును చాటి చెప్పింది. బాలీవుడ్ లో 1/2 డజన్కు పైగా హీరోలు వృద్ధాప్యంలో ఉన్నా దానిని బయటపడనివ్వరు. హిందీ చిత్రసీమలో మొట్టమొదటిసారిగా ఒక సూపర్ స్టార్ ఇలా బయటపడటం ఇదే మొదటిసారి.